ఈరోజు నేను చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రసంగం ఎవరైతే హైందవ సంస్కారం గురించి పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు, అందులో పూర్తి విశ్వాసం కలిగి ఉన్నటువంటి వాళ్లకు బహుశా ఈ ప్రసంగం అవసరం లేకపోవచ్చు. దానికి 2 కారణాలున్నాయి. ఒకటి, మీకు నాకంటే ఎక్కువగా తెలిసి ఉండవచ్చు. దీనిపై మీరు నాకంటే ఎక్కువగా అధ్యయనం చేసి నిశ్చయంగా మీకు అన్నీ తెలిసి ఉంటుంది. మరో కారణం ఏమిటంటే, బహుశా మీరు విశ్వాసిస్తున్నటువంటి కొన్ని విషయాలను నేను అంగీకరించకపోవచ్చు. మరి ఈ ప్రసంగం, ఈ సంక్షిప్తమైనటువంటి ప్రసంగం దేనికి అంటే, ఎవరైతే కేవలం హైందవ సంస్కారంలో హిందూ కుటుంబంలో పుట్టి తమ జీవితాన్ని కేవలం హిందువుగా కొనసాగిస్తూ హైందవ సంస్కారం గురించి, ఐతిహాసిక చరిత్రల గురించి ఏమీ తెలియనటువంటి వాళ్లకు, అహిందువులకు ఈ ప్రసంగం కాస్త ఉపయోగపడవచ్చు. ముఖ్యంగా ఈ ప్రసంగంలో నేను ప్రస్తావించదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే, శివుడి గురించి, మహాశివరాత్రి గురించి. హైందవ సంస్కారంలో ముఖ్యంగా ఈ శైవ పరంపరలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు శివుడే అందరికంటే గొప్ప దేవుడుగా అంగీకరించబడుతుంటాడు, వాళ్ళు అంగీకరిస్తూ ఉంటారు. హైందవ సంస్కారంలో కొంతమంది శివుడిని కేవలం ఒక సంహార ప్రతీకగా మాత్రమే చూస్తూ ఉంటారు. అది బహుశా వాళ్లకు శివుడి గురించి పూర్తిగా తెలియకపోవడం వల్లనో, లేదా ఈ ఐతిహాసిక చరిత్రలో ఉన్నటువంటి కథల గురించి వాళ్లకు అవగాహన లేకపోవడం. హిందూ సంస్కారంలో కానీ, హైందవ పారంపర్యంలో కానీ, మన రామాయణం కానీ, మహాభారతం కానీ, గీత కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, ఇలా ఒక మనిషి తన జీవితకాలం మొత్తం ఉపయోగించిన కూడా చదవలేనన్ని ఐతిహాసిక చరిత్రలు ఉన్నటువంటి పారంపర్యంతో కూడుకున్నటువంటిదే ఈ హైందవ సంస్కారం, హిందూ ధర్మం. ఈ ఐతిహాసిక చరిత్రలకు మూలాధారం ఏది అన్నది కూడా ఇంకా ఎవరికీ తెలియదు. ఇప్పటికీ లభ్యమైనటువంటి వాటిని, ఇవి ఎప్పుడు వ్రాయబడ్డాయి, ఎవరు రాశారు, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా దాని మూలం ఎవరికి తెలియదు. ఇంకా ప్రపంచానికి అందనటువంటివి ఎన్నో ఈ పర్వత శిఖరాల్లో గాని, లోయల్లో గాని, భూగర్భ స్వరంగాల్లో గాని, ఎక్కడెక్కడో ఇంకో వందల వేల ప్రతులు గాని, ప్రపంచానికి మానవులకు అందనటువంటి ఇంకా ఎన్నో ప్రతులు అందులో నిక్షిప్తమై ఉండి ఉండవచ్చు. అందుకే ఈ ఎక్కడ కూడా నిర్బంధపూరితమైనటువంటి నిబంధనలు లేనటువంటి ధర్మమే ఈ హైందవ సంస్కారం. కాబట్టి దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా, ఎవరైనా సరే దీన్ని సులభంగా ఆచరించడానికి, దాన్ని పాటించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లాం కానీ, క్రైస్తవం కానీ, అలాంటి మతాల్లో అవి కేవలం నిర్బంధపూరితమైనటువంటి విశ్వాసాలు. మనుషుని ఒక పంజరంలో బంధించే మతాలు. నీ జీవితాన్ని మేం నియంత్రిస్తామని రూపొందించబడినటువంటి మతాలు. నీ సృజనాత్మక శక్తికి విలువ లేదు, నీ ఆలోచనకు ఏమాత్రం విలువ లేదు. నీ గురించి, నీ జీవితం గురించి, నువ్వు ఎలా నీ జీవితాన్ని గడపాలో, నీ నిత్యావసర కార్యక్రమాలు కూడా నువ్వు ఎలా నిర్వహించాలో మేమే నిర్ణయిస్తామని నిర్బంధించే సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి మతాలవి. కానీ ఈ హైందవ సంస్కారంలోనే మనిషి యొక్క సృజనాత్మక శక్తికి, తార్కిక పరిజ్ఞానానికి వాళ్ళకే వదిలేసినటువంటి విశాలమైనటువంటి తత్వశాస్త్రం ఉన్నటువంటి ఒక ధర్మం. అయితే ఇది చెప్పడానికి కాదు ఈ ప్రసంగం. ముఖ్యంగా ఇప్పుడు శివరాత్రి గురించి, శివుడి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి
చాలా మంది శివుడి గురించి బహుశా చాలా మందికి తెలియనటువంటి కొన్ని ఐతిహాసిక కథలు కూడా ఉన్నాయి. శివుడిని కేవలం ఒక సంహారకుడిగా, సంహార ప్రతీకగా మాత్రమే చూస్తూ ఉంటారు. మరి దాన్ని కొంతమందికి ప్రశ్నలు కూడా రావచ్చు. ఈ మహత్తరమైనటువంటి విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు, సృష్టి ఇచ్చినటువంటి వాడు, పరిపాలించేవాడు, సంహరించేవాడు ఉన్నప్పుడు ప్రత్యేకంగా సంహరించడానికి మాత్రం ఒక దేవుడు ఎందుకు అని. అది శివుడి గురించి పూర్తిగా తెలియనటువంటి వాళ్ళు చెప్పే ప్రస్తావన. అందుకే హిందూ పారంపర్యంలో నుంచి వస్తున్నటువంటి ఈ శైవ భక్తులు గాని వాళ్ళు శివుణ్ణే ఒక ప్రధాన దైవంగా భావిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రస్తావన శివరాత్రి గురించి కాబట్టి నిజం చెప్పాలంటే బహుశా చాలా సంవత్సరాల క్రితం అనుకుంటాను ఇప్పుడున్నటువంటి ఈ హైందవ సంస్కారాన్ని నవీన కాలఘట్టంలో ప్రవచనకర్తల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి మన సద్గురు. ఆయనని ఇప్పుడున్నటువంటి వాళ్ళలో ఎక్కువగా నేను అమితంగా అభిమానించి ఆ ఇష్టపడే వ్యక్తులలో ఆయనే ఒకరు. ఆయన శివరాత్రి గురించి, శివుడి గురించి ప్రస్తావిస్తూ ఒకసారి ఈ శివశక్తి అన్న గాని, శివుడు అన్న గాని అంధకారానికి ప్రతీక అని ఆయన విశదీకరించారు. చాలా మంది విమర్శించారు కూడా అప్పుడు. దైవం అంటే ఒక వెలుగుకు ప్రతిరూపమని, వెలుగుకు వెలుగునిచ్చే ఒక శక్తి అని ప్రస్తావిస్తూ ఉంటారు, విశ్వాసిస్తూ ఉంటారు. ఈయనేమో శివుడిని అంధకారానికి ప్రతిరూపం అని వివరిస్తూ ఉంటే చాలా మంది విమర్శించారు. కానీ వాస్తవాన్ని మనం అంగీకరించడానికి అంత సులభమేమి కాదు. ఆయన చెప్పింది అక్షరాల నిజమేమో అని భావించే వాళ్ళను నేను ఒకటి. ఎందుకంటే వెలుగు అన్నది ప్రసరించడానికి ఏదో ఒక ఆధారం ఉండాలి, మూలం ఉండాలి. అది ఎక్కడి నుంచో ప్రసరింపబడుతుంది. కానీ అంధకారం అంటే చీకటి, అది ఎక్కడి నుంచో ప్రసరింపబడదు. దానికి మూలమే ఆరంభం కానీ ముగింపు కానీ ఉండదు. ఈ విశ్వం మీరు అనంత లోకాల్లోకి వెళితే మొత్తం ఎక్కడో చీకటి అన్నది ఉంటుంది. దానికి అంతం కానీ ఆరంభం కానీ ఉండదు. కాబట్టి ఈ దైవ సంకల్పం అన్నది అంతము ఆరంభము లేనటువంటి ఒక సృష్టి అని విశ్వసించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ ఈ అంధకారం నుంచే వెలుగు ప్రసరింపజేస్తుంది. కాబట్టి దైవం అన్నది ఆరంభం కానీ ముగింపు కానీ లేనటువంటి ఒక శక్తి కాబట్టి దాన్ని అలా బహుశా ఆయన వర్ణించి ఉంటారు. వెలుగు రావాలి అన్న కూడా అంధకారం నుంచి ప్రసరింపబడాలి. సరే, ఇది ఒకవైపు ఉన్నప్పుడు ఈ శివరాత్రి అన్నది ఎందుకు ఆఘోషించవలసి వస్తుంది? ఇప్పుడున్నటువంటి హైందవ సంస్కారంలో ప్రధానంగా శివభక్తుల్లో ఎందుకు ఈ శివరాత్రిని వాళ్ళు అంత ఉత్సవంగా ఆఘోషిస్తూ ఉంటారు అన్న దానికి ఒక ప్రధానమైనటువంటి ఐతిహాసిక కథ దీని వెనకాల ఉంది. దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేసేది. అమృతం కంటే కూడా ముందు ఒక కాలకూట విషం బయటపడింది. దాని యొక్క వేడి వల్ల ఈ మొత్తం ప్రపంచమే విశ్వమే పోయే విధంగా ఆ వేడి, దాని వేడి వల్ల లోకాలు దగ్ధమయ్యే స్థితి వచ్చేసింది. దేవతలు శ్వాసం కూడా తీసుకోలేకపోయారు. అప్పుడు అందరూ బ్రహ్మ విష్ణువుల వద్దకు వెళ్ళారు. ఈ విషాన్ని తట్టుకోగలిగేది ఒకే ఒక్క మహాదేవుడు. అందరూ కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారు. శివుడు లోకరక్షణ కోసం క్షణం ఆలస్యం చేయకుండా ఆ విషాన్ని తన చేతితో తీసుకొని మింగేశాడని ఐతిహాసిక చరిత్ర. కానీ శివుడి యొక్క ప్రియతమ పార్వతీదేవి శివుడి యొక్క భార్య. ఆవిడకు సంబంధించినంత వరకు శివుడు
ఆమె భర్త. ఈ విషం ఆయన శరీరం అంతా వ్యాపిస్తే ఒకటి సృష్టి నాశనం అవ్వచ్చు, లేదా తన భర్త చనిపోవచ్చు. సృష్టిని ఆరంభించేదే, మరణాన్ని జీవితాన్ని శాసించేదే ఆయనే అని తెలిసినప్పటికీ ఒక భార్య అన్న విధిగా ఆవిడ అక్కడ భయపడి ఉండవచ్చు గాక, లేదా ఈ సృష్టి మొత్తం నాశనం అయిపోతుందని భావించి ఉండవచ్చు. ఆమె వెంటనే శివుని గొంతును బిగగా పట్టుకుంది. విషం కిందికి దిగకుండా గొంతులోనే ఆగిపోయింది. విష్ణు ఏమో శివుడి యొక్క నోరును మూసేసి ఉన్నాడు. అప్పుడు ఈ శివుడి యొక్క శరీరం నీలంగా మారినందుకే శివుణ్ణి నీలకంఠుడు అన్న నామం కూడా వచ్చింది. అందుకే ఈ శివుని స్తుతి బాధను మనసులో మింగాలి, కానీ అది మహా హృదయాన్ని విషపూరితం చేయకూడదు. శివుడు మనకు నేర్పింది అదే. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు, అది జాగరణ. మనలో అహంకారంపై జాగరణ, మనలోని విషాన్ని గుర్తించే రాత్రి. శివుడు చెప్తున్నటువంటి సందేశం, ఈ లోకాన్ని కాపాడడానికి సిద్ధమైన హృదయం ఉన్నవాడే నిజమైనటువంటి యోగి. అందుకే మనం శివుని నమస్కరిస్తాం, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మన జీవితం కూడా ఇతరులకు శాంతి ఇవ్వాలని ప్రతిజ్ఞ చేస్తాం. దానికి ఆధారమైన మహాతత్వాన్ని ఈ విశ్వానికి ఆధారమైన మహాతత్వానికి, ఆదియు అంతము లేని ఆ శివతత్వానికి, శివుడు అంటే కేవలం ఒక రూపం కాదు, అది సృష్టి నిలబడే ఆధారం. లోక బాధను తనలో దహించుకునే పరమ కరుణ. క్షీరసాగర మథనం అది కేవలం ఒక పురాణ ఘటన కాదు, పురాణ కథ కాదు, అది మన జీవితానికి ప్రతిబింబం. అమృతం కోసం ప్రయత్నించినప్పుడు ముందుగా బయటపడింది విషం. ఇది సృష్టి నియమం. మహత్తర ఫలితాల ముందు పరీక్షలు వస్తాయి. ఆ కాలకూట విషం వేడి వల్ల లోకాలు కంపించాయి. దేవతల శక్తి సరిపోలేదు, దేవతల యొక్క శక్తి సరిపోలేదు. అప్పుడు వారు ఆశ్రయించింది శివుణ్ణి. ఎందుకంటే శివుడు అంటే అందరూ వదిలేసిన భారాన్ని మోయగల శక్తి. శివుడు ఆ విషాన్ని మింగిన క్షణం అది త్యాగానికి పరమ నిర్వచనం. ప్రతిఫలం లేని త్యాగం, ప్రచారం లేని త్యాగం, సాక్షిగా నిలిచింది కేవలం సృష్టి. అప్పుడు జగన్మాత పార్వతి ఆ దైవ త్యాగాన్ని కాపాడడానికి ఆయన గొంతును ఆపింది. విషం హృదయానికి దిగలేదు, గొంతులేనే నిలిచిపోయింది. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. జీవితం, ఈ గాథ మనకు చెప్పేది, నేర్పించేది ఏమిటంటే, జీవితం విషాన్ని ఇస్తుంది, బాధను ఇస్తుంది, అన్యాయాన్ని ఇస్తుంది. శివతత్వం చెప్తుంది అదే. విషాన్ని మింగు, కానీ అది నీ హృదయాన్ని విస్ఫూరితం చెయ్యనివ్వకు. అదే యోగం, అదే శివ మార్గం. మహాశివరాత్రి అంటే ఒక పండుగ కాదు, మనలోని అంధకారంపై జాగరణ, మనలోని విషాన్ని దహించే రాత్రి. మనసు శివతత్వాన్ని తాకే క్షణం. శివుడు మన భయాన్ని తొలగించమంటాడు, బాధను దాటమంటాడు, లోకానికి శాంతి కావాలంటాడు, ముందు మన హృదయం విశాలం కావాలంటాడు. అందుకే యుగాలు గడిచిన శివుని పేరు మోగుతూనే ఉంది. అది భక్తి శబ్దం కాదు,